సంపత్రాజు గారు 17A మళ్ళీ తెర మీదకి వచ్చింది. అంటే నిన్న ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసేప్పుడు కంపల్సరీగా గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయాలా? అట్లాంటిది ప్రొసీజర్ ఏమన్నా ఉందా? ఎందుకంటే దీని మీద అంతే కదా పెద్ద ఎత్తున మీమాంస ఉంది. బహుశా ఆ చర్చ 17A మీద చర్చ జరిగి ఉంటుందా, లేకపోతే గవర్నరే పిలిపించి అయ్యా ఇలా 17A కింద మిమ్మల్ని ప్రభుత్వం అరెస్ట్ చేయాలనుకుంటుంది, వాళ్ళకి కొన్ని మొహమాటాలు ఉన్న కారణంగా నేను మాట్లాడాల్సి వస్తుందని ఏమన్నా చెప్పుంటారా? ఎందుకంటే గవర్నర్ రాజ్భవన్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏం మాట్లాడకూడదు ఏం మాట్లాడాలి విత్ ఇన్ ద ఫ్రేమే వాళ్ళు యాక్ట్ చేస్తారు. ఈవెన్ సందర్శకులు వెళ్ళినా కూడా ఫోటోలు తీసుకోవాలన్నా కూడా దానికి నిర్దిష్టమైన ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటిది భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళారు అంటే ఇదేదో 17A వ్యవహారంలా కనిపిస్తోంది అని అంటున్నారు. మీకేమన్నా ఇన్పుట్స్? అంటే వాసుదేవన్ గారు మీరు చెప్పిన దానిలో కూడా నిజం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటున్నానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటాన నేరుగా పోవడం, దాదాపు 1.5 గంట సేపు చర్చించడం అనేది జరిగితే, గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా మా వాదన కూడా 17A మీద మేము గట్టిగా వాదించడం జరిగింది. కాబట్టి దానికోసంగా 17A మీద యాక్షన్ తీసుకోవద్దు, మీరేమి ఇయ్యొద్దు, నేను చాలా తప్పు చేయలేదు, నేను నిర్దోషిని అని చెప్పేదానికి ఏమన్నా పోయేయడము. ఎందుకంటే గతంలో కరెక్ట్ 15 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కలిసి రాష్ట్ర పరిస్థితులు, మద్యం కుంభకోణం మీద అన్ని కూడా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ముఖ్యమంత్రిగా గవర్నర్ గారికి వివరించారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిని ఇప్పుడు వెళ్ళారు. అయితే 17A అంశం కూడా వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి మీతో నేను కూడా ఏకీభవిస్తున్నాను వాసుదేవన్ గారు. ఎందుకంటే వచ్చి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏదైనా అరెస్ట్ చేయాలంటే ఒక ఎమ్మెల్యే స్థాయినో లేకపోతే ఇంకోటో 17A అంశం వస్తుంది కాబట్టి దాని మీద కూడా చర్చించి ఉండొచ్చు. దాని గురించి కూడా చూడాలి. మంచి పాయింట్ మీరు అడిగారు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే, సోదరుడు చెప్తా ఉన్నాడు దాదాపు కొండంతో వెలికిని పట్టామని. తప్పే అండి సురేష్ గారు. ఇక్కడ మేము చెప్పేది, ఇప్పటికి కూడా మేము చెప్పేది తెలుగుదేశం పార్టీగా లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పేది చాలా స్పష్టంగా దాదాపు 90,000 కోట్లు స్కామ్ జరిగి మేము ఇప్పటికీ చెప్తున్నాం. మీరు అఫీషియల్ గా గణాంకాలు ఏదైతే చూపించిందో అది మాత్రం మీరు మాట్లాడుతున్నారు. రెండోది ఇంకొక విషయం ఏంటంటే మీకు అర్థం కాదు సురేష్ గారు, సంపత్రాజు గారు పెద్ద మనిషి, మీ మాట్లాడేప్పుడు ఆయన అడ్డు రాలేదు. లెట్ హిమ్ కంప్లీట్, తర్వాత మీరు మాట్లాడండి. వాట్ ఇస్ దేర్? సురేష్ గారు ఇప్పుడు కూడా ఏంటంటే మీరు కొండంద వేరు ఎలుకను పట్టారు అనే మాటలు మాట్లాడొద్దండి. ఎందుకంటే అది ఎంత ఒక్క 1000 రూపాయలు అయినా సరే మీరు ప్రజాధనం లూటీ చేశారనే మాట్లాడతారండి. మీకు ఎవరు ఇచ్చారు హక్కు? రెండోది 3,000 కోట్లు 3,500 కోట్లు అంటే మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నట్టు. ఎందుకంటే 1,000 కోట్ల కుంభకోణం చేసిన వాళ్ళకి మీకు చాలా ఈజీగా ఉన్నట్టుంది. ఈ రోజు ప్రపంచ బ్యాంక్ మనకి ఇచ్చిన 15,000 కోట్లేనండి. దాదాపు అమరావతి క్యాపిటల్ కి 15,000 కోట్లకి సంపర్పడికే మనం. అలాంటి మీరేమి ఈజీగా తీసుకుంటున్నట్టున్నారు 3,000 కోట్లు అనేది. కాబట్టి మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండోది భారతీ గారి విషయం గురించి మాట్లాడితే మనం వాసుదేవన్ గారు, భారతీ గారి పేరు ఇప్పటిదాకా ఎక్కడా లేదండి. ఎందుకంటే ఆయన ఏదైతే భారతీ గారికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడో, పిఏ గానో డైరెక్టర్ గానో ఏదైతే భారతీ సిమెంట్స్ లో ఉన్నాడో, ఏదైతే గోవిందప్ప గారిని ఆయన ఇంటిని ఆయన ఆఫీసుని వ్యక్తిగత ఆఫీసులతో పాటు ఆయన ఉన్నటువంటి ఆఫీసు భారతీ సిమెంట్స్ కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి అందరినీ విచారించారు. ఈనాడు మొత్తం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల అందరూ అరెస్ట్ అయిపోయారు. వీళ్ళ బాధ అంతా ఏంటంటే వాసుదేవన్ గారు, ఏదైతే నెంబర్ 2 ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సానుభూతి రాలేదు, ఎవరిని అరెస్ట్ చేసినా రావట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే సానుభూతి రాదు అనే ప్రక్రియలో వీళ్ళేదో భయంలో మాట్లాడుతున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో రాదు వాసుదేవన్ గారు. ఆనాడు అరెస్ట్ అయ్యారు, నాకు కొత్త ఏం కాదు. పిల్లోడుగా ఉన్నప్పుడే, యువకుడుగా ఉన్నప్పుడే 16 నెలలు లోపల పెట్టేది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు కూడా మమ్మల్ని పెట్టి మేము వచ్చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆనాడు లోపలేసినప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి. 2 లిక్కర్ కేసులు ఎవరు అరెస్ట్ అయినా సానుభూతి రాలేదండి. ఎందుకంటే మన ఆప్ పార్టీ అధ్యక్షుడు, ఆయనకు కూడా సానుభూతి రాలే, ఎక్కడ ఎవరికి రాదు. కొత్తగా ఈయనకు వచ్చేది ఏం లేదు. రెండోది ఇంకొక విషయం, పార్టీ నడిపే దిక్కే లేదండి వీళ్ళకి. మిథున్ రెడ్డి అరెస్ట్ అయిపోయాడు, విజయసాయి రెడ్డి అరెస్ట్ అయిపోతున్నాడు. ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు లేరు, పార్టీ నడిపేవారు లేరు. ఆనాడంటే తల్లి చెల్లి ఉంటుంది, దీని కోసం పోరాడారు. అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణ మీడియాను చూస్తున్నాడు, విజయసాయి రెడ్డి పార్టీని చూస్తున్నాడు. ఈరోజు విజయసాయి రెడ్డి లేడు, రేపేనాడు సజ్జల ఎత్తు లోపలేస్తారు. పార్టీని చూసే దిక్కే ఉండదు, పార్టీ వ్యవహారాలే ఉండదు. వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. తప్పు చేసిన తర్వాత కూడా మీరు తప్పులు చేసి దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడం, మీరు మళ్ళీ దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు సురేష్ గారు. ఇప్పుడైనా మారండి, మీరు మారండి. ఎదుటి దుమ్మెత్తిపోయడం కాదు, మీరు మారండి. ఆ నోటి దూల, ఆ ప్రవర్తన వల్ల మీకు 11 సీట్లు ఇచ్చారండి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసిన తర్వాత మీకు వచ్చింది 64 సీట్లే. మీరు గొప్పగా పని చేసామంటున్నారు.
బ్రహ్మాండంగా తీసుకొచ్చా అంటున్నారు, సంక్షేమం పెద్ద పెట్టేశారు అంటున్నారు. మీరు చేసిన విధ్వంసానికి మళ్ళీ మీకు ఇచ్చిన 11 సీట్లే. కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిన తర్వాత కూడా ఇంకా మేము తగుదనమ్మా అని మాట్లాడడం కరెక్ట్ గా సురేష్ గారు. ఏదైనా తప్పు జరిగింది, తప్పు చేశారు, దాని గురించి మాట్లాడమంటే ఎల్లో మీడియా అంటావు, ఈనాడు పేపరు, జ్యోతి పేపర్ అనడం కరెక్ట్ కాదండి. మీరే కాదు, మీ నాయకులందరూ తీరు అలానే ఉంది. కరెక్ట్ మారాలి మీరు కూడా. సంపత్రాజు గారు మంచి మాట చెప్పారు. సురేష్ గారు ఎగిరెగిరి దంచిన మామూలుగా దంచిన రిజల్ట్ అదే, మీకు మళ్ళీ 11 అనేది ఆయన సూత్రీకరణ అయి ఉండొచ్చు.